అందరికీ నమస్తే. ఈరోజు మనము రొయ్యలతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. మనం ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. కానీ ఈరోజు రొయ్యలతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 500 గ్రామ్స్ శ్రింప్ని తీసుకొని అందులో లెమన్ జ్యూసు, సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్, లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేయండి. ఇక్కడ ఈ స్పైసెస్ మనము మంచివి చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండర్ పౌడర్, గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి అయితే మనకు ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది దమ్ బిర్యానీలో. ఈ విధంగా వీటిని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెము పెరుగు తీసుకొని వాటిని పెరుగులో మంచిగా మిక్స్ చేసిన తర్వాత వాటిని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోండి. మీరు ఇంకా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టగలిగితే ఇంకా మంచిగా ఫ్లేవరబుల్గా దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ విధంగా అంతా రెడీ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని మూన్ షేప్లో కట్ చేసుకోండి. అంటే మనం నిలువుగా పొడవుగా కట్ చేసుకోకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మూన్ షేప్లో కట్ చేసుకుంటే బిర్యానీలో మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చక్కగా ఫ్రై అవుతాయి. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయండి బిఫోర్ ఆనియన్స్ యాడ్ చేసే ముందు. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకు ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకి ఈ విధంగా ఒకసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఇక్కడ 2 పద్ధతుల్లో యూస్ చేయొచ్చు. ఒక హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ని మనము శ్రింప్ మిక్చర్ అంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిక్చర్లో యాడ్ చేసుకొని ఒక హాఫ్ని బిర్యానీ పైన అంటే రైస్ పైన ఒక లేయర్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ నేను శ్రింప్ మ్యారినేట్ చేసిన మిశ్రమంలో యూస్ చేస్తున్నాను. ఇది మన ఫ్లేవరబుల్ ఆప్షన్ అండి. ఇక్కడ నాకు అబౌవ్ రైస్ మీద కంటే నాకు శ్రింప్లో యాడ్ చేసిన బిర్యానీ ఫ్లేవరబుల్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడ ఇలాగే మొత్తం ఆనియన్స్ని శ్రింప్ మిక్చర్లో యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే హాఫ్ పక్కన పెట్టుకొని మీరు అబౌవ్ రైస్ మనము దమ్ పెట్టే ముందు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సపరేట్ బిగ్ ప్యాన్ తీసుకొని ఒక 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయండి. దీనికంటే ముందు ఒక 2 కప్స్ బాస్మతి రైస్ చక్కగా సోక్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోండి. మనం బాయిల్ చేస్తున్న వాటర్లో హోల్ స్పైసెస్ యాడ్ చేయండి. ఇక్కడ మనం సాల్ట్, గీ, మింట్, కొరియాండర్ లీవ్స్, మనకు కావాల్సిన మసాలాలు, బే లీవ్స్ అన్నీ యాడ్ చేయండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసి వాటర్ బాయిల్ చేయడం వల్ల మనకు కావాల్సిన రైస్ ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా బాయిల్ అయిన వాటర్లో మనము ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసి ఒక 80% కుక్ చేయండి. 80% కుక్ చేసిన తర్వాత వేరే బిగ్ బాటమ్ ప్యాన్ అంటే ఒక హెవీ బాటమ్ ప్యాన్ అయితే బాగుంటుంది బిర్యానీకి. అంటే కింద మనం వేసే శ్రింప్ అనేవి కొంచెంగా బర్న్ అవ్వకుండా మాడిపోకుండా చక్కగా వస్తాయి. ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో మన మ్యారినేట్ చేసిన శ్రింప్ మిక్సర్ని యాడ్ చేయండి. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా నేను ఒక హాఫ్ కప్ వాటర్ని బాయిల్ అయిన వాటర్ని అంటే రైస్ బాయిల్ చేస్తున్న వాటర్ని లిటిల్ బిట్ యాడ్ చేశాను శ్రింప్ మిశ్రమంలో. ఈ విధంగా చేయడం వల్ల మనకు శ్రింప్ అనేది చాలా చక్కగా స్టీమ్ అవుతుంది మనం దమ్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు మనం 80% కుక్ అయిన రైస్ని ఈ విధంగా యాడ్ చేయండి. మీరు రైస్ని ఎక్కువగా మిక్స్ చేయొద్దు, జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మింట్, కొరియాండర్ లీవ్స్, మనము వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, లిటిల్ బిట్ గీ, కొంచెం మిల్క్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టీమ్ అనేది రిలీజ్ అవ్వకోకుండా నేను అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేశాను 10 to 15 మినిట్స్. సో ఇక్కడ మేము వాడేది ఇండక్షన్ కుక్ టాప్ కాబట్టి 10 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్ పైన 10 మినిట్స్ లో హీట్లో దమ్ చేశాను. ఈ విధంగా చేసిన వెంటనే మనము రిలీజ్ చేయకూడదండి స్టీమ్. ఒక అగైన్ మినిమం 15 మినిట్స్ అలా వదిలేయాలి. సో అలా వదిలేయడం వల్ల ఇంకా ఏదైనా చిన్న తేమ ఉన్నట్లయితే దాన్ని పీల్చుకొని మన ఫ్లేవర్స్ అనేవి కరెక్ట్గా యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మన స్పైసీ శ్రింప్ బిర్యానీ రెడీ.
వీటిని రైతాతో కానీ ఏదైనా మన కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి హాట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.